ఆయన వస్తాడండి టేక్ ముందు వస్తాడు. ఇక ఈ అమెరికా ఆయనకున్న ఈయనకు ఇద్దరికి చెప్పి ఈయనేదో డిగ్రీ చదివాడు, ఈయనేదో అమెరికాలో చదివాడు. వీళ్ళిద్దరికి చెప్పి వెళ్ళిపోతాడు. మా ఇద్దరు పెద్ద మొఖాలు వేసుకొని అలా చూస్తుంటాం. ఈయన మేము ఆర్టిస్టులు కాదా, మాకు మేము చేస్తున్నాం మరి ఏంటంటే సార్ అంటే వాట్ అన్న కాదు సార్, ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు ఓకే లైట్గా రమేష్ నన్ను కలుపుతారా మధ్యలో, నాకు అర్థమైంది. అందరూ రమేష్ బట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నారా అంటాడు. మరి ఏం పరుగు వద్దా అడగొచ్చుగా, ఏం చేస్తా సీన్ అంటే అది కాదు అందరం ముందు కాకుండా పక్కకి ఏమని అడగదు. పక్కన ఏం అర్థమవుతుంది మరి మిగతా ఆర్టిస్టులు ఏంటి. ఒక 30 రోజులు ఇలాగే లాస్ట్కి ఆయనకు మాట ఏమంటే మీరైనా తెలుగు నేర్చుకుని అప్పుడు నాకు ఇంగ్లీష్ నేర్పండి అంటే. ఆయన తెలుగు అయితే బాగా నేర్చుకుని నాకు ఇంగ్లీష్ నేర్పలేదు. ఆయన ఫస్ట్ రోజు కథ చెప్పినప్పుడు ఒక గంటన్నర విన్నాను. వాట్ శంకర్ వాట్ ఏదో అన్నాడు ఆయన. వాట్ సూపర్ అంటే మామూలు అవునా ఏమిటి నాకు ఇలా చెప్పలేదు ఆయన అంటే ఈ వచ్చిన ఎవరు అంటే ఏదో మామూలు ఎంత అసలు బాగుంది. నాకు ఒక్క మొక్క అర్థమైతే అమ్మ తోడు పొరుగు పోతుందని చెప్పి నైస్ వర్క్ నాకు అలా మంది మాట్లాడేసాను. ఏట్రా బాబు ఈ ఒక్క కాన్వర్సేషన్ లో ఏంటంటే శంకర్ స్టోరీ విన్నాడంట. విన్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, అన్న ఈ స్టోరీ విన్నా అంటే ఏంటో స్టోరీ అంటే ఆ స్టోరీ ఏంటో ఆ స్టోరీ ఓకే అన్న 30 రోజులు అంట ఎంత తరగతి అన్నా ఏదండి ఈయన ఫస్ట్ ఆయన అన్నా ఇప్పుడు నువ్వు ఎంత తీసుకుంటున్నావు అన్నా చెప్పట్లా ఎవరిని నిందరయ్యాడు బిజినెస్ నేను ఆయన అడుగుతాను. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత తీసుకున్నారన్న ఆయన చెప్పలే రమేష్ అంటే తెలుసులే ఆకలి మీద అన్నాడు అర్రర్ సినిమాని. అయితే శంకర్ నువ్వు పని చెయ్యి, ఒక్కసారి ఏదో తీసుకొని హైదరాబాద్ చివరి ఏదైనా ప్లేస్ ఏదైనా కొనేసి సరిపోద్దని అన్నాడు ఆయన. సరే వచ్చిన డబ్బులు కొని వచ్చిన లేకపోతే కానీ ఒక్కసారి ఏంటి ఎలాగవద్దు, నువ్వు చెప్పింది బాగుంది. 4 దప్పాలకి ఇద్దరికి 4వ ఇద్దరికి 3 కనబడలే. మరి ఎందుకంటే అందరూ అలాగేస్తారు, మనకు ఒకసారి ఎవరు ఇచ్చేస్తారు చెప్పండి. అది మన ఇద్దరు మనం డిస్కస్ ఇట్లాంటివి కూడా నువ్వు బయట పడితే ఎలాగా నాకు అర్థం. ఇదే అండి జరిగింది. ఇంకోటి నాకు మీరు మోసం చేశారండి మహి గారు. యూఎస్ షూటింగ్ అన్నారు, నేను ఫస్ట్ నుంచి ఎదురు చూస్తున్నా. ఎప్పుడు కథ చెప్పినప్పుడు అన్నారు కదా యుఎస్ కాదండి అది. నేను ఏం యుఎస్ అంటున్నారు, ఎక్కడికి తీసుకెళ్తారేమో 2-3 రోజులు. సార్ అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్ లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్ లా చూస్తారేంట్రా? ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.